స్టూడెంట్స్, వెల్కమ్ టు పూనా అకాడమీ. ఈరోజు మన వీడియో రేపు మీరు రాయబోయే జై మెయిన్కి సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో టాప్ 54 టాపిక్స్. ఓకేనా? టాప్ 54 టాపిక్స్ కనుక ప్రిపేర్ అయితే గ్యారంటీగా 99% వస్తుంది. రైట్? 54 టాపిక్స్ ఏంటనే చూద్దాము. ఓకేనా? ఏ టాపిక్స్ ఇందులో కూడా 54 టాపిక్స్ని కూడా 3 కేటగిరీస్గా డివైడ్ చేశాం. ఇప్పుడు జస్ట్ మనకి ఫస్ట్ పార్ట్ కనుక చూస్తే దగ్గర 40 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. సెకండ్ పార్ట్ కూడా చూస్తే ఫస్ట్ పార్ట్ అంటే ఏంటి, ఓన్లీ 10 టాపిక్స్, 10 చాప్టర్స్ కాదు, 10 టాపిక్సే. చూస్తే 40 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది. 10 క్వశ్చన్లు వస్తాయి, 10 4s ఆర్ 40 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వెళ్తే, సెకండ్ పార్ట్ కనుక వెళ్తే 20 టాపిక్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ పార్ట్ అయితే ఓన్లీ 10 టాపిక్సే. సెకండ్ పార్ట్లో 20 టాపిక్స్ ఉంటాయి. ఆ 20 టాపిక్స్ కూడా చూస్తే టోటల్గా ఎన్ని అవుతాయి మనకి, 10 + 20 30 టాపిక్స్ అవుతాయి. టాప్ టాపిక్స్ అక్కడికి మీకు 80 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్? ఇది రిమైనింగ్ కూడా చూస్తే మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. అవి ఎట్లా ఏంటి అనేది చూద్దాం. మ్యాక్సిమం ఫస్ట్ 10 టాపిక్స్, తర్వాత 20 టాపిక్స్ చూస్తే అంటే ఓవరాల్గా 54లో కూడా 30 టాపిక్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే గ్యారంటీగా 99% వస్తుంది. మన సేఫ్ సైడ్ కోసం ఏం చేస్తాము, రిమైనింగ్ టాపిక్స్ కూడా చూస్తాం. ఓకేనా? అవేంటో చూద్దాం ఒకసారి. కరెక్ట్. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఫిజిక్స్ 54 టాపిక్స్, రైట్? 54 టాపిక్స్, టాప్ టాపిక్స్, లేదా వీటిని మనం హై ప్రయారిటీ టాపిక్స్ అనొచ్చు. హై ప్రయారిటీ టాపిక్స్ లేదా 54 టాప్ టాపిక్స్ లేదా 54 షూర్ షార్ట్ టాపిక్స్. షూర్ షార్ట్ టాపిక్స్ మనకి ఫిజిక్స్లో ఈ 54 టాపిక్స్ కనుక ప్రిపేర్ అయితే సబ్జెక్ట్ పేరు ఫిజిక్స్ కదా. ఫిజిక్స్లో ఈ 54 టాపిక్స్ కనుక ప్రిపేర్ అయితే గ్యారంటీగా 99% వస్తుంది, షూర్గా వస్తుంది. అవేంటో ఒకసారి చూద్దాం. ఇది దేనికి సంబంధించి మనకి రేపు మీరు రాయబోయే జై మెయిన్ 2026. ఓకేనా? అది జాన్యువరి అటెంప్ట్కి అయినా కావచ్చు, లేదు ఏప్రిల్ అటెంప్ట్కి అయినా సేమ్ టాపిక్స్. నెక్స్ట్ జాన్ అటెంప్ట్కి అయితే ఈ మెయిన్ మనకి. ఏప్రిల్ అటెంప్ట్కి ఏం చేస్తామంటే మనకి జాన్ అటెంప్ట్లో 5 days జరిగితే 10 షిఫ్ట్స్ ఎగ్జామ్ జరిగిద్దాం. ఆ 10 షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 షిఫ్ట్స్ కొత్తగా వచ్చేటువంటి టాపిక్స్ కొన్ని ఉంటాయి, 2-3 టాపిక్స్. ఈ 54 టాపిక్స్కి ఒకవేళ 6 టాపిక్స్ యాడ్ అయినాయి అనుకో, కొత్తవి 54 + 6 ఎంత అవుతాయో 60 టాప్ టాపిక్స్ అవుతాయి. వాటితో మళ్ళీ మనం ఏప్రిల్లో డిస్కస్ చేద్దాం. ఏప్రిల్ అంటే జాన్యువరి అయిపోయిన తర్వాత మనకి 10 షిఫ్ట్స్లో ఏవేవైతే ఇచ్చాడో అవన్నీ ఈ విధంగానే కేటగరైజ్ చేసి ఇస్తాను. ఇది మనకి జాన్యువరికి బాగా ఉపయోగపడుతుంది. మీరు రేపు రాయబోయేటువంటి ఫస్ట్ సెషన్ అయినటువంటి జాన్యువరి సెషన్కి ఈ 54 టాపిక్స్ చాలా ఉపయోగపడతాయి జాన్యువరికి. రైట్? ఒకసారి చూద్దాం. ఇక్కడ నేనేం చేశానంటే ఇది మీకు సీరియల్ నంబర్, చాప్టర్ నంబర్స్ అనుకోండి, సీరియల్ నంబర్ ఆర్డరు, చాప్టర్ నేమ్, టాపిక్ ఏంటి అనేది మనకి. ఓకేనా? అంటే మనం ఏం చూస్తున్నాం క్లారిటీ కోసం. ఫస్ట్ ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సిలబస్లో
ఫస్ట్ చాప్టర్. ఇందులో కనుక చూస్తే ఫస్ట్ టాపిక్ చూడండి, టాపిక్ నంబర్ 1, డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. దీని మీద షూర్గా ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, ఒక క్వశ్చన్ గ్యారంటీ, రైట్. నెక్స్ట్ రెండవది మోడర్న్ ఫిజిక్స్. దీంట్లోకి వెళ్తే బోర్స్ మోడల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్, అదే మోడర్న్ ఫిజిక్స్ లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకేనా, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. తర్వాత నాలుగవది హీట్ పార్ట్, కేటీజీ థర్మోడైనమిక్స్ చూస్తే ఎడియాబాటిక్ అండ్ పాలిట్రోపిక్ ప్రాసెస్, దీని నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. తర్వాత ఫిఫ్త్ వన్ సెమీ కండక్టర్ చూస్తే లాజిక్ గేట్స్. ఇప్పుడు లాజిక్ గేట్ కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు చేయాల్సింది డయోడ్ అప్లికేషన్ చూడాల్సి ఉండిద్దాం. ఎందుకైనా మంచిది డయోడ్ అప్లికేషన్స్ చూడాల్సి ఉంటుంది. మ్యాక్సిమం లాజిక్ గేట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడికి ఒక క్వశ్చన్. సిక్స్త్ వన్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్స్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, మనం మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఉంటాం కదా. ఇందులో వచ్చేసరికి బయోట్ సెవర్ట్ లా, దాని యొక్క అప్లికేషన్స్ మీద ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, రైట్. తర్వాత వచ్చేసి వేవ్ ఆప్టిక్స్, 7వ చాప్టర్, సీరియల్ నంబర్లో 7వది, చాప్టర్ పేరు వేవ్ ఆప్టిక్స్. ఇందులో ఇంటర్ఫిరెన్స్ ఫినామినా. అదేవిధంగా ఎన్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చూస్తే మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. 8వది కైనమాటిక్స్. ఇందులో ప్రొజెక్టైల్ మోషన్, రైట్. ప్రొజెక్టైల్ మోషన్ అంటే మనకి y = ax - bx², maximum height, range, time of ascent, time of descent, time of flight, వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, 9వది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. దీనికి వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ అంటే స్పీడ్కి సంబంధించి కావచ్చు, ఫ్రీక్వెన్సీకి సంబంధించి కావచ్చు, ఈఎం వేవ్ ఈక్వేషన్ ఉందాం దానికి సంబంధించి కావచ్చు, ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు డెఫినెట్. లాస్ట్ టాప్ 10 టాపిక్స్ లో 10వది గ్రావిటేషన్ అనే చాప్టర్ నుంచి మోషన్ ఆఫ్ ఏ శాటిలైట్ సర్క్యులర్ ఆర్బిట్స్ సంబంధించాం. దీని నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. చూడండి మొత్తం 10 టాపిక్స్. చూడండి 10 టాపిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇక్కడికి ఎంత అవుతుంది మనకి, ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్ కాబట్టి 10 4s 10 క్వశ్చన్లు, ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్, మొత్తం 40 మార్క్స్ కేవలం ఈ 10 టాపిక్స్, 1 2 అండ్ సో ఆన్. ఓన్లీ 10 టాపిక్స్తో మీరు 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు, రైటా. ఒకసారి చూడండి, టాపిక్స్ 1 నుంచి 10 వరకు కనుక ప్రిపేర్ అయితే వీటిని ఏమన్నా మనం సూపర్ హై ప్రయారిటీ టాపిక్స్. చూడండి, ఇది పార్ట్ 1. 10 టాపిక్స్ని పార్ట్ 1గా చేశాను నేను. వీటిని సూపర్ హై ప్రయారిటీ టాపిక్స్ అన్నాం. మినిమం 40 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి, అప్ టు 48 మార్క్స్, అప్ టు 48 మార్క్స్ వరకు రావచ్చు. 40 అయితే షూర్, రైట్. ఓన్లీ 10 టాపిక్స్ కదా. ఓకే, నెక్స్ట్ ఇది పార్ట్ 1గా తీసుకున్నాను నేను. నెక్స్ట్ పార్ట్ 2లో ఇక్కడ చూడండి, టాపిక్ నంబర్ 11 నుంచి టాపిక్ నంబర్ 30 వరకు ఉంటుందాం. టాపిక్ వరకు 30 వరకు అంటే ఏంటి, 20 టాపిక్స్ అనమాట. చూడండి, టాపిక్ 11 నుంచి 30 వరకు వీటిని నేను ఏం పెట్టానంటే పేరు హై ప్రయారిటీ టాపిక్స్. ఇందాకేమో సూపర్ హై ప్రయారిటీ అని, ఇది హై ప్రయారిటీ. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఇది మనకి 30 మార్క్స్ నుంచి ఇది కూడా అప్ టు 38 మార్క్స్ వరకు పాసిబిలిటీ ఉంటుంది. 30 to 38 మార్క్స్ వరకు పాసిబిలిటీ ఉంటుంది. ఇందాక ఎన్ని మార్క్స్ అన్నాం, మినిమం 40 అన్నాం.
ఇక్కడ కూడా ఆన్ యావరేజ్ మీరు 40 మార్క్స్ తీసుకోవచ్చు. 2 మీద కలిపాము నేను చెప్తుంది. 80 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. 80 మార్క్స్ అంటే మీకు ఎన్ని క్వశ్చన్స్? 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. 24 ఆర్ ఓకేనా 80 మార్క్స్. ఎన్ని మార్క్స్ అవుట్ ఆఫ్ 100 కదా, 80/100. మరి 80 మార్క్స్ వచ్చినాయి అంటే మీకు మీరు రాసేటువంటి షిఫ్ట్ని బట్టి డెఫినెట్గా 99% వస్తుంది. అది ఒకసారి స్పీడప్ చేద్దాం. ఫస్ట్ టాప్ 10 అయితే ఈజీగా చూసాం, ఎక్కువ టైం చూసాము. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ పెడదాం. 11 కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్లో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ, ఇంటర్నల్, ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్. ఇంటర్నల్ ఎనర్జీ చూడాలి. 12వ టాపిక్ మ్యాటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అనే చాప్టర్ నుంచి చార్జ్ ఇన్ యూనిఫామ్ మ్యాటిక్ ఫీల్డ్, సర్కిల్ హెలిక్స్ సంబంధించి. 13th చాప్టర్ రొటేషన్ అనే చాప్టర్. 13th టాపిక్ రొటేషన్ అనే చాప్టర్లో రోలింగ్ మోషన్. 14వది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచే ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్స్, పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయేమో. 15వది కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి యామీటర్ వోల్ట్మీటర్. 16వ టాపిక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచే కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. ఓకేనా. 17th వచ్చేసి కేటీజీ థర్మో, ఐసోథర్మల్, ఐసోకోరిక్, ఐసోబారిక్ ప్రాసెస్. 17వ టాపిక్. తర్వాత 18వ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్స్ అనే చాప్టర్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్స్. 19వది ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి యంగ్స్ మాడ్యులస్. 20వ టాపిక్ రొటేషన్ చాప్టర్ నుంచి టార్క్ అండ్ స్టాటిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్. 21వది ఎలక్ట్రోస్టాటిక్స్ అనే చాప్టర్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. 22వ టాపిక్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్. చూడండి జాగ్రత్తగా, ఎక్కువగా ఈ రెండింటి మీద ఇస్తున్నాడు, వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా. నెక్స్ట్ 23వ టాపిక్ రే ఆప్టిక్స్ అనే చాప్టర్ నుంచి ఇమేజ్ ఫార్మేషన్ బై ఎ థిన్ లెన్స్. అదేవిధంగా లెన్స్ మేకర్స్ ఫార్ములా ఉంది కదా మనకి, 1/f = μ-1 of 1/r1 - 1/r2. ఈ ఫార్ములా ఇవన్నీ మనం మెయిన్ వీడియోస్లో చూద్దాము. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఆ 54 టాపిక్స్ ఏంటనేది చూస్తున్నాం అంతే. 24 టాపిక్ రొటేషన్ అనే చాప్టర్ నుంచి యాంగులర్ మూమెంటమ్ అండ్ ఇట్స్ కన్జర్వేషన్. 25వ టాపిక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి కిర్చాఫ్స్ లాస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అంటే వీట్స్టోన్ బ్రిడ్జి, మేటర్ బ్రిడ్జి, వీటికి సంబంధించిన పాసిబిలిటీ ఎక్కువ ఉంది ఇక్కడ. అట్లాగే ఈఎంఐ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే చాప్టర్ నుంచి ఫారడేస్ అండ్ లెన్స్ లా. 27వ టాపిక్ గ్రావిటేషన్లో స్మాల్ జీ వాల్యూ, వేరియేషన్ విత్ ఆల్టిట్యూడ్ అండ్ డెప్త్. అంటే హైట్ వెళ్ళే కొద్ది జీ వాల్యూ, డెప్త్కి వెళ్ళే కొద్ది జీ వాల్యూ డిక్రీజ్ అవుతుందని మనం చూడటం, ఆ ఫార్ములాకి రిలవెంట్గా ఇస్తున్నాడు. అట్లాగే 28 మోడర్న్ ఫిజిక్స్ నుంచి చూడండి కంపోజిషన్ అండ్ సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్. అదే మోడర్న్ ఫిజిక్స్ 29, 30 కూడాను ఏంటంటే మ్యాటర్ వేవ్స్, అట్లాగే న్యూక్లియర్ ఫ్యూజను, రియాక్టర్కి సంబంధించింది, ఆ పవర్కి రిలవెంట్గా వాటికి. ఇట్లా మీరు 30 టాపిక్స్ అయితే డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మనకి 11th టాపిక్ నుంచి 30th టాపిక్కి చెప్పాం కదా, హై ప్రయారిటీ టాపిక్స్ అన్నాం. మినిమం ఇక్కడ మీకు 30 to 38 మార్క్స్ వస్తాం. ఆన్ యావరేజ్ రెండింటి మీద 40+40 చూసాం, మొత్తం 80 మార్క్స్. ఏంటి ఫస్ట్ 30 టాపిక్స్ కనుక మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే 80 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. 80 మార్క్స్ వస్తే 99% గ్యారంటీ. 80 మార్క్స్ కనుక మీరు తెచ్చుకుంటే అవుట్ ఆఫ్ 100 99% ఫిజిక్స్లో గ్యారంటీగా వస్తుంది. రైట్, ఇక్కడ వరకు అయితే పర్ఫెక్ట్గా మీరు చూడాలి. తర్వాత ఇవి చూడగలిగిన వాళ్ళు చూడడం. మనం ఇవ్వటం 54 టాపిక్స్ అని ఇచ్చాం, 30 టాపిక్స్ అయితే ఖచ్చితంగా చూడాలి. రైట్,
నెక్స్ట్ కొంచెం పాస్ చేద్దాము, టాపిక్సే కదా ఇవి. 31 వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్స్ అనే చాప్టర్ నుంచి కూలుంబ్స్ లా, ఎలక్ట్రిక్ ఫ్లెక్స్. తర్వాత 32 వచ్చేసి రియాప్టిక్స్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ అండ్ స్పెరికల్ సర్ఫేసెస్. 33 వచ్చేసి రియాప్టిక్స్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్రిజం చూడాలి. 34 యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుంచి డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ కి డైమెన్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది. 35 వచ్చేసి మ్యాటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, యాంపర్స్ లా, వాట్ అప్లికేషన్స్. 36 రొటేషన్ అనే చాప్టర్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రిజిడ్ బాడీస్. 37 ఫ్లూయిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, బెర్న్లీస్ ప్రిన్సిపల్, వాట్ అప్లికేషన్స్. 38 kinematics, average speed, instantaneous speed. 39 wave optics, diffraction due to single slit, width of central maxima. 40 semiconductors, LED, photodiode, solar cell, Zener diode. వీటికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఈ ప్లేన్ గా చూడాల్సి ఉంటుంది. 41 కెపాసిటర్స్, ఆర్సీ సర్క్యూట్స్. ఓకేనా, అట్ స్టడీ స్టేట్. కెపాసిటర్ సంబంధించి సిరీస్ ప్యారల్ కాంబినేషన్స్, ఎనర్జీ స్టోర్, ప్యారల్ ప్లేట్ కెపాసిటర్. తర్వాత 42 ఈఎం వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి డిస్ప్లేస్మెంట్ కరెంట్ సంబంధించి. 43 ఆల్టర్నేటింగ్ కరెంట్, 44 కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏనో. ఆల్టర్నేటింగ్ కరెంట్స్ పీక్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆర్ వోల్టేజ్. తర్వాత ఏసీలోనే ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్, రెజనెన్స్ కండిషన్ ఇవి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి. 45 టాపిక్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి F=ma. అదే 46 న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషనే, ఈక్విలిబ్రియం ఆఫ్ కాంకరెంట్ ఫోర్సెస్. 47 వర్క్ ఎనర్జీ పవర్ నుంచి వర్క్ డన్ బై ఏ కాన్స్టెంట్ ఫోర్స్ అండ్ ఏ వేరియబుల్ ఫోర్స్. అదే వర్క్ ఎనర్జీ పవర్ నుంచి పవరు వర్క్ ఎనర్జీ థియరం విత్ స్ప్రింగ్, వితౌట్ స్ప్రింగ్, రైట్. తర్వాత 50th ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి బల్క్ మోడ్యులస్. 51 ఎస్హెచ్ఎం ఈక్వేషన్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ కనుక్కోవటం. 52 వేవ్స్, స్టాండింగ్ వేవ్స్, ఆర్గాన్ పైప్స్. ఆర్గాన్ పైప్స్ అంటే మనకి ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైప్ ఉన్నాయి కదా, ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్, వీటికి రిలవెంట్. తర్వాత 53 సర్క్యులర్ మోషన్ నుంచి మోషన్ ఏ వర్టికల్ సర్కిల్. 54 ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్, స్పెరోమీటర్ ఎట్సెట్రా. ఇక్కడ రిమైనింగ్ చూడాల్సి ఉంది. ఓకేనా, అట్లా టాపిక్స్ మనకి 31 నుంచి 54 వరకు లో ప్రయారిటీ అనమాట. వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు, అట్లని తీసేయటమని కాదు. ఖచ్చితంగా 31 టాపిక్ నుంచి 54 టాపిక్ వరకు మనం 99% టార్గెట్ చేసినప్పుడు ఈ 54 టాపిక్స్ చూడాల్సిందే కదా. లేదు సార్ మేమంతా చూడలేమంటే కనీసం ఈ 30 టాపిక్స్ అయినా, ఫస్ట్ 30 టాపిక్స్ డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. మనకేంటంటే షిఫ్ట్ను బట్టి వచ్చిన మార్క్స్ని బట్టి పర్సంటైల్ ఉంటుంది కాబట్టి మనకి 80 మార్క్స్ వస్తేనే 99% అని కాదు, లేదా 85 మార్క్స్ వస్తేనే 99% అని కాదు. మనకిచ్చే షిఫ్ట్ని బట్టి, రైట్, పేపర్ యొక్క లెవెల్ని బట్టి, వచ్చిన మార్క్స్ని బట్టి 99% వస్తుంది, రైట్. అట్లా మనకి ఈ 54 టాపిక్స్ని మీరు గనక ప్రిపేర్ అయితే ఈ ఫస్ట్ 10 టాపిక్స్ అయితే వదిలిపెట్టొద్దు. ఫస్ట్ ఈ 10 టాపిక్స్ అయితే ఎవ్వరూ వదిలిపెట్టొద్దు. 10 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ఆన్ యావరేజ్ 10 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది, రైట్. తర్వాత సెకండ్ ప్రయారిటీలో ఈ 20 టాపిక్స్, తర్వాత ఈ రిమైనింగ్ టాపిక్స్ అప్ టు 54 టాపిక్స్ కనుక చేస్తే మనకు అనుమానం లేకుండా డెఫినెట్గా 99% వస్తుంది. ఓకేనా, అందరూ మంచిగా చేయండి. వీటికి సంబంధించిన ఫస్ట్ వీడియో నేను అప్లోడ్ చేయబోతున్నాను 2 డేస్లో. యూనిట్స్ మెజర్మెంట్స్ అనే చాప్టర్ నుంచి డైమెన్షన్స్ అండ్ అప్లికేషన్స్, దీనికి సంబంధించిన వీడియో ఫ్రీ డెమో వీడియో ఒకటి అప్లోడ్ చేయబోతున్నాను. ఫ్రీ డెమో వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ వీడియో ఫ్రీ, ఓకేనా. దీనికి సంబంధించి
ఈ వీడియో ఒకసారి చూడండి. చూసిన తర్వాత మనకి డిసెంబర్ 1 నుంచి చూడండి 1వ తారీఖు డిసెంబర్ 2025 నుంచి మనకు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. రైట్? ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీకు గనక డీటెయిల్స్ అవసరమైతే నా పర్సనల్ నంబర్ ఇచ్చాను. ఒకసారి చూడండి, కింద రాస్తున్నాను. నా పర్సనల్ నంబర్ 9849972416. ఈ నా పర్సనల్ సెల్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? టెక్స్ట్ మెసేజ్ చేసినా పర్లేదు, వాట్సాప్ మెసేజ్ చేసినా పర్లేదమ్మా. ఎందుకంటే నేను క్లాస్లో ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయను కాబట్టి, నేను ఫ్రీగా ఉన్నప్పుడు డెఫినెట్గా చాలామంది పేరెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పేరెంట్తో లేదా ప్రతి ఒక్క స్టూడెంట్తో నేను మాట్లాడతాను, డీటెయిల్స్ ఇస్తాను. నేనే పర్సనల్గా ఇస్తాను. రైట్? మన క్లాసెస్ అయితే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ డిసెంబర్ 1 నుంచి జరుగుతాయి. 45 days ఉంటాయి. రైట్? వీటికి సంబంధించిన మెటీరియల్స్ ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఇంకా మన క్లాస్ ఎట్లా ఉండిద్ది అనే దానికి ఒక ఫ్రీ డెమో వీడియో లాగా ఫస్ట్ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. 2-3 daysలో డెఫినెట్గా ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను. అది కూడా డైమెన్షన్స్ మీద అప్లోడ్ చేయబోతున్నాను. ఆ వీడియో చూడండి. మనకి ఓకే, ఈ క్లాసెస్ ఉపయోగపడతాయి రివిజన్ లాగా అనుకుంటే మీరు మన ఆన్లైన్ లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి యూట్యూబ్లో కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. నేను డెఫినెట్గా దానికి సంబంధించిన వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్ వీడియోస్ రన్ అవుతూ ఉంటాయేమో అంటే షార్ట్ లెంత్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. మనకి ఆన్లైన్ లైవ్ క్లాసెస్లో ఏంటంటే డైలీ 1 hour టైమింగ్ కూడా చూడండి. 7:30 PM నుంచి 8:30 PM వరకు క్లాస్ ఉంటుంది. డైలీ క్లాస్ ఉంటుంది. వీక్లీ 6 days. వీక్లీ 6 classes ఉంటాయి. సండే మీకు వర్క్ ఇస్తాం. ప్లానింగ్ అంతా సండే ఇస్తాం. ఏం చేయాలి ఏంటనేది సండే వర్క్ ఇస్తాం. వీక్లీ అయితే 6 days ఉంటాయి. రైట్? డిసెంబర్ 1న స్టార్ట్ అవుతుంది. 45 days క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? జనవరి 20-30 మధ్యలో మీకు ఫస్ట్ సెషన్ జేఎంఎన్ జరుగుతుంది. ఈ క్లాసెస్ మీకు రివిజన్ లాగా ఉపయోగపడతాయి. మీకేంటంటే 1 hourలోనే ఆ చాప్టర్కి సంబంధించి లేదా ఆ టాపిక్కి సంబంధించి పూర్తి వివరణ ఇస్తాం కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవచ్చు. మన ఆన్లైన్ లైవ్ క్లాసెస్ వల్ల ఇది ఒక ఉపయోగం. ఓకేనా? మీకు ఎడ్జిలో ఉండి ర్యాంక్ మిస్ అవుతుంది అనుకో, ఎన్ఐటీ మిస్ అవుతుంది, లేదు కంప్యూటర్ సైన్స్ రావట్లేదు. ఇట్లా మనకి క్లాసెస్ వల్ల ఏంటంటే మనకి బెటర్గా మంచి ర్యాంకు రావచ్చు. ఓకేనా? సో దట్ మనం అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వచ్చు. అట్లా ఈ క్లాసెస్ మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? మరిన్ని మంచి మంచి వీడియోల్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.